Hello students, good morning to all. Today's session we are going to discuss structure and shapes of cobalt carbonyl. So మనం metal carbonyls and its derivatives chapter లో explain the structure and shapes of cobalt carbonyl. Cobalt carbonyl యొక్క structure and shapes ని డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. సో టుడే సెషన్లో సో I am going to explain structure and shape of cobalt carbonyl. Structure of cobalt carbonyl. Cobalt carbonyl. సో దీనికి ఇంకో పేరు ఏంటంటే డైకోబాల్ట్ ఆక్టా కార్బొనైల్. డైకోబాల్ట్ ఆక్టా కార్బొనైల్. రెండు కోబాల్ట్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి డైకోబాల్ట్ అనాలి. 8 CO మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి ఆక్టా కార్బొనైల్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కోబాల్ట్ can form bridged or polynuclear carbonyls like CO2 CO of 8. సో బ్రిడ్జ్డ్ కార్బొనైల్ రెండు కోబాల్ట్ ఆటమ్స్ ఉంటే మనం క్లాసిఫికేషన్లో డిస్కస్ చేసుకున్నాం. సో బ్రిడ్జ్డ్ కార్బొనైల్స్ అంటే సో మెటల్ ఆటమ్స్ దీస్ కంటే 2 మెటల్ ఆటమ్స్ ఉంటే దాన్ని బ్రిడ్జ్డ్ కార్బొనైల్స్ అన్నాం. పాలిన్యూక్లియర్ కార్బొనైల్ అంటే 3 కానీ 4 కానీ. ఇక్కడ 4 ఉన్నది చూసుకుంటున్నాం. CO4 CO of 12 ఎక్సెట్రా. సో ఇక్కడ మనకి కోబాల్ట్ కాన్ఫిగరేషన్ గ్రౌండ్ స్టేట్, కోబాల్ట్ కాన్ఫిగరేషన్, CO configuration in ground state. So here are all students. Cobalt atomic number 27, argon 3d7, 4s2, 4p0. So దాన్ని మనం cobalt configuration ground state 3d7 అంటే సో 3d ఆర్బిటాల్స్లో 7 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి. 3d7 4s 4p0 సో ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ 3d7 ఒక్కొక్కటి ఫిల్ చేయాలి. d ఆర్బిటల్స్ 5 ఉంటాయి. 6 7 3d7 4s2. సో ఇక్కడ మనకి రీఅరేంజ్మెంట్ స్టేట్ ఎలా ఉంటుందండి. ఇక్కడ 1 కోబాల్ట్ ఆటమ్ ఇన్ CO2 ఆఫ్ సో 2 కోబాల్ట్ ఆటమ్స్ ఉంటాయి కాబట్టి 2 సార్లు రాయాలి. 1 కోబాల్ట్ ఆటమ్ ఇన్ CO2 CO of 8 molecule. సో ఇక్కడ చూడండి మొత్తం 9 ఎలక్ట్రాన్స్ని నేను ఇక్కడ ఈ సో హైబ్రిడైజేషన్ చూపించాలి కాబట్టి స్టూడెంట్స్ కొద్ది కింద దించండి. అలానే అదర్ కోబాల్ట్ ఆటమ్
in CO2 CO of 8 molecule. అంటే మనకి CO2 CO of 8లో 2 కోబాల్ట్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి 1 cobalt atom in CO2 CO of 8, other cobalt atom in CO2 CO of 8. యాస్టీజ్గా అరేంజ్మెంట్ చేయాలి. ఇక్కడ 3Dలో 7, 4Sలో 2, 9 ఉన్నాయి కాబట్టి సో నేను ఇలా రాస్తున్నా. 6, 7, 8, 9. ఇది కూడా అంతే. 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే CO2 CO of 8లో సో ఇక్కడ కోబాల్ట్ ఆటమ్ అండర్గోస్ D2sp3 హైబ్రిడైజేషన్. ఏ హైబ్రిడైజేషన్ ఉంటుంది స్టూడెంట్స్? సో కోబాల్ట్ ఆటమ్కి D2sp3 హైబ్రిడైజేషన్. చూడండి ఇక్కడ Dలో 2, సో D2sp3 hybridization. Cobalt atom undergoes D2sp3 hybridization. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో ఈ టెర్మినల్ CO ఇవి టెర్మినల్ CO గ్రూప్స్, terminal CO groups, terminal CO group. నేను మీకు బ్రిడ్జెడ్ స్ట్రక్చర్ చూపిస్తాను. టెర్మినల్ CO గ్రూప్, ఇవి కూడా టెర్మినల్ CO గ్రూప్స్. టెర్మినల్ CO గ్రూప్స్. సో ఇక్కడ కూడా CO టర్మినల్ CO గ్రూప్. సో టర్మినల్ COలు ఎన్ని ఉన్నాయి స్టూడెంట్స్? సో మొత్తం 6 అన్నమాట టర్మినల్ CO. సో ఇది ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలని మీకు నేను ట్రిక్ చెప్తాను. ఇక్కడ CO బాండ్, కోబాల్ట్ బాండ్ అన్నమాట. ఇక్కడ బ్రిడ్జింగ్ CO గ్రూప్స్, బ్రిడ్జింగ్ CO గ్రూప్, బ్రిడ్జింగ్ CO గ్రూప్. సో ఒకసారి సో నేను రీకాల్ చేస్తున్నా స్టూడెంట్స్. స్ట్రక్చర్ ఆఫ్ కోబాల్ట్ కార్బనైల్ CO2 CO of 8. సో దీన్ని డైకోబాల్ట్ ఆక్టా కార్బనైల్. సో ఇక్కడ కోబాల్ట్ అటామిక్ నెంబర్ 27. సో argon 3d7 4s2 4p0. Cobalt can form bridged or polynuclear carbonyls like CO2 CO of 8, CO4 CO of 12, etc. Cobalt configuration in ground state. So 3d7 4s2 4p0. So one cobalt atom in CO2 CO of 8 molecule. సో ఇక్కడ నేను సో 9 ఎలక్ట్రాన్స్ని ఇలా ఫిల్ చేశాను. 1 2 3 4 5 6 ఫిల్ చేసి 7th 8 9 అంటే ఇక్కడ మనకి సో డీలో హాఫ్ ఫిల్డ్, 2 హాఫ్ ఫిల్డ్ ఉన్నాయి. సో అలానే 4sలో ఒక హాఫ్ ఫిల్డ్ ఉన్నాయి. అలానే సేమ్ అదర్ కోబాల్ట్ ఆటమ్ ఇన్ CO2 CO of 8 molecule. అదర్ కోబాల్ట్ ఆటమ్ కూడా సేమ్ అంతే. సో ఈ 3 ఉన్నాయి కదా, ఇవి టెర్మినల్ CO గ్రూప్స్, ఇవి టెర్మినల్ CO గ్రూప్స్ అనమాట. 3 4 5 6 టెర్మినల్ CO గ్రూప్స్. బ్రిడ్జింగ్ CO గ్రూప్స్ 2 ఉంటాయి. సో కోబాల్ట్కి కామన్గా ఉంటుంది అనమాట.
సో దీని యొక్క స్ట్రక్చర్ నేను రాస్తాను. సో నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ బ్రిడ్జ్డ్ స్ట్రక్చర్ ఆఫ్ కార్బోనైల్. కార్బోనైల్కి బ్రిడ్జ్డ్ స్ట్రక్చర్ రాస్తున్నా స్టూడెంట్స్. సో బ్రిడ్జ్డ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్, సో ఇక్కడ మనకి కోబాల్ట్కి ఇలా బాండ్ ఫామ్ అయింది. ఇది కోబాల్ట్ ఆటమ్స్ అన్నమాట. బ్రిడ్జింగ్ స్ట్రక్చర్ C డబుల్ బాండ్ O, కార్బన్ వ్యాలెన్సీ 4 కాబట్టి ఇవి. సో బ్రిడ్జింగ్ COలో కార్బన్కి ఆక్సిజన్కి డబుల్ బాండ్ ఉంటుంది. ఇక్కడ టెర్మినల్ CO ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ట్రిపుల్ బాండ్ కార్బన్ వ్యాలెన్సీ 4 కాబట్టి ట్రిపుల్ బాండ్ ఉంటుంది. సో 3 బాండ్స్, ఇది ఒకటి 4. ఇది కూడా టెర్మినల్ CO గ్రూప్స్. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ అవుతాయి. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్. సో బ్రిడ్జ్డ్ స్ట్రక్చర్ అంటాం దీన్ని. బ్రిడ్జ్డ్ స్ట్రక్చర్. సో ఇక్కడ సో మెటల్స్ అనేవి కార్బనైల్స్తో అటాచ్ అయి ఉంటాయి. ఈ కార్బనైల్స్లో మెటల్స్ ఆర్ అటాచ్డ్ టు కార్బన్ మోనాక్సైడ్ గ్రూప్స్తో అటాచ్ అయి ఉంటాయి. ఇది బ్రిడ్జ్డ్ స్ట్రక్చర్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి, సో టెర్మినల్ CO గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి స్టూడెంట్స్? మొత్తం 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 టెర్మినల్ CO. బ్రిడ్జింగ్ CO గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 1 2, ఇక్కడ 1 2 బ్రిడ్జింగ్ CO గ్రూప్స్ అన్నమాట. ఇది CO కోబాల్ట్కి సింగిల్ బాండ్ ఫామ్ అవుతుంది అన్నమాట. సో అది కామన్గా ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో ట్రైగోనల్ బైపిరమిడ్ స్ట్రక్చర్స్ 2 ఉంటాయి అన్నమాట. సో కోబాల్ట్ ఆటమ్, ఈచ్ కోబాల్ట్ ఆటమ్ అండర్గోస్ D2sp3 హెబ్రిడేషన్. ఒక కోబాల్ట్ ఆటమ్ D2sp3 హెబ్రిడేషన్ అండర్గోయేది, ఇంకో కోబాల్ట్ ఆటమ్ D2sp3 హెబ్రిడేషన్ అండర్గోస్ అయ్యింది. సో ఇది మొత్తం ఎక్స్ప్లెనేషన్ రాయాలి. సో దీని కంటిన్యూషన్, మెటల్స్ ఆర్ లింక్డ్ త్రూ carbon monoxide, metals are linked through carbon monoxide CO groups in these carbonyls. సో ఈ కార్బనైల్స్లో చూసుకున్నట్టయితే సో మెటల్స్ ఆర్ లింక్డ్ త్రూ కార్బన్ మోనాక్సైడ్ గ్రూప్స్. సో 1 2 3 4 5 6 7 8. సో మెటల్స్ ఆర్ లింక్డ్ త్రూ కార్బన్ మోనాక్సైడ్ CO గ్రూప్స్ ఇన్ దీస్ కార్బనైల్స్. నెక్స్ట్ పాయింట్, the molecule of CO2CO of 8 consists of trigonal bipyramids. So arrange చేస్తున్నా trigonal bipyramids. With one edge in common. Trigonal bipyramids
by pyramids. ట్రైగోనల్ బైపిరమిడ్ స్ట్రక్చర్స్ రెండు ఉంటాయి అన్నమాట. సో మొత్తం ఇది ఒక ట్రైగోనల్ బైపిరమిడ్ స్ట్రక్చర్, ఇంకోటి. సో మొత్తం 5 బాండ్స్ ఉంటే ట్రైగోనల్ బైపిరమిడ్స్ అంటాం. సో ఇలా తీసుకుంటాం. ఈ 2 బాండ్స్ బ్రిడ్జ్ బాండ్స్, ఇవి 3 ఒక ట్రైగోనల్ బైపిరమిడ్ స్ట్రక్చర్. ఇవి 2 బ్రిడ్జ్ బాండ్స్, ఇవి 3. సో ఇంకో ట్రైగోనల్ బైపిరమిడ్స్ with, so the molecule of CO2CO8 consists of trigonal bipyramids with one edge in common. సో ఇక్కడ ఈ ఎడ్జ్ అనేది కామన్గా ఉంటుంది, CO బాండ్ with one edge in common. Metals are linked through carbon monoxide CO groups. In these carbonyls, the molecule of CO2CO8 consists of trigonal bipyramids with one edge in common. So next there are bridging. Next point, there are, so ఇక్కడ bridging non bridging groups ఉంటాయి. There are bridging as well as non bridging groups, as well as non-bridging groups. సో ఇక్కడ మనకి బ్రిడ్జింగ్ నాన్ బ్రిడ్జింగ్ గ్రూప్స్ ఉన్నాయి. హియర్ కోబాల్ట్ మెటల్ ఆటమ్, హియర్ ఈచ్ కోబాల్ట్ మెటల్ ఆటమ్, హియర్ ఈచ్ కోబాల్ట్ metal atom undergoes D2sp3 hybridization. ఒక కోబాల్ట్ ఆటమ్, సో D2sp3 hybridization ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. There are bridging as well as non-bridging groups. So here cobalt metal atom undergoes D2sp3 hybridization. Here students, structure and shape of cobalt carbonyl. So ఇక్కడ మనకి డైకోబాల్ట్ ఆక్టా కార్బొనైల్ లో ఒక్కొక్క కోబాల్ట్ ఆటమ్, సో ఒక్కొక్క కోబాల్ట్ ఆటమ్ కి ట్రైగోనల్ బైపర్మిడ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ కార్బన్ మోనాక్సైడ్ తో సో ఏమవుతాయంటే సో లింక్ అవుతాయి మెటల్స్, CO బాండ్స్ అనేవి కార్బన్ మోనాక్సైడ్తో లింక్ అవుతాయి. ఇక్కడ ఈ కార్బనైల్స్లో ఇక్కడ ట్రైగోనల్ బైపర్మిడ్ స్ట్రక్చర్స్ 2 ఉంటాయి. అలానే ఇక్కడ CO బాండ్ అనేది కామన్గా ఉంటాయి. బ్రిడ్జింగ్ నాన్ బ్రిడ్జింగ్ గ్రూప్స్ ఉంటాయి. అలాగే ఈచ్ కోబాల్ట్ మెటల్ ఆటమ్ అండర్గోస్ D2sp3 hybridization. ఇది స్టూడెంట్స్ స్ట్రక్చర్ అండ్ షేప్ ఆఫ్ కోబాల్ట్ కార్బొనైల్. ఫస్ట్ మనం కోబాల్ట్కి బ్రిడ్జింగ్ యాజ్ వెల్ యాజ్ పాలిన్యూక్లియర్ కార్బొనైల్స్ ఉంటాయి. కోబాల్ట్ కాన్ఫిగరేషన్ గ్రౌండ్ స్టేట్ రాయాలి. సో one cobalt atom in CO2 molecule, అదర్ కోబాల్ట్ ఆటమ్ ఇన్ CO2 మాలిక్యూల్ రాసి, సో అక్కడ టెర్మినల్ CO గ్రూప్స్ 6 అవుతాయి. సో అక్కడ చూపించాలి మనం ఒక్కొక్క కోబాల్ట్ ఆటమ్ D2sp3 హైబ్రిడేషన్ ఉంటుంది. సో అక్కడ మనకి 2 బ్రిడ్జ్ బాండ్స్ ఫామ్ అవుతాయి. సో CO బ్రిడ్జ్ బాండ్స్ ఫామ్ అవుతాయి. అలాగే మెటల్ COకి ఒక బాండ్ ఫామ్ అవుతుంది. సో ఇది స్టూడెంట్స్ స్ట్రక్చర్ అండ్ షేప్ ఆఫ్ కోబాల్ట్ కార్బొనైల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.